లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే సిరి సంపదలకు లోటు ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుకృతీస్ హోమ్. ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవిని విశేషంగా పూజిస్తాము. శుక్రవారంతో పాటు అమ్మవారిని పౌర్ణమి రోజున, అమావాస్య రోజున కూడా విశేషంగా పూజించాలి. ప్రతి శుక్రవారము, పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజుల్లో ఎవరైతే విశేషంగా ఆ అమ్మవారిని పూజిస్తారో ఆ అమ్మవారి అనుగ్రహం పొందవచ్చు. అలా అనుగ్రహం పొందాము అంటే ఆ అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటారు. లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంది అంటే ఆ ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదు. ఈ రోజుల్లో సంపద అంటే ఆరోగ్యం కూడా. అంటే మనకు ఆయురారోగ్యాలు కలుగుతాయి. ఉగాది ముందు రోజు అమావాస్య వస్తుంది. ఆ అమావాస్యను కొత్త అమావాస్య అంటాము. ఆ రోజు నుండే చైత్రమాసం మొదలవుతుంది. కొత్త అమావాస్య రోజున అమ్మవారిని ఎలా పూజించాలి, ఎటువంటి నియమాలు పాటించాలి అనే పూర్తి వివరాల గురించి ఈరోజు వీడియోలో తెలుపబోతున్నాను. మనందరికీ లక్ష్మీదేవి పూజ విశేషంగా చేసుకోవడం తెలుసు. అంటే ప్రతి శుక్రవారం ఏ విధంగా చేసుకుంటామో అదే విధంగా అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు. అయితే కొన్ని నియమాలను అయితే తప్పనిసరిగా పాటించాలి. ప్రతి శుక్రవారము పాటించాలి. అలాగే అమావాస్య, పౌర్ణమి తిథుల్లో కూడా పాటించాలి. ఈరోజైతే నేను ఒక ప్రత్యేకమైన దీపారాధనతో అమ్మవారిని పూజించడం చూపించబోతున్నాను. మనం ప్రతి శుక్రవారం ఎలాగైతే ఉదయాన్నే లేచి ఇల్లంతా శుద్ధి చేసుకుని ఇంటి ముందు వాకిలంతా ముగ్గులతో నింపుకుంటామో అదే విధంగా చేయాలి. అలాగే గడపలకి పసుపు రాసి కుంకుమతో అలంకరించాలి. మనం అమ్మవారి పూజ చేస్తున్నాము అంటే అమ్మవారికి ఆహ్వానం పలుకుతాము, ఆవాహనం చేస్తాము. అందుకే ఇల్లంతా కూడా నీట్గా సర్దుకోవాలి, వాకిలి నిండుగా ఉండాలి. అలాగే మనం ప్రత్యేకంగా ఈ పూజను చేసుకోవాలి అనుకుంటే పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు. లేదా పూజా మందిరంలో చేసుకోవాలి అనుకుంటే పూజా మందిరంలోనూ చేసుకోవచ్చు. ఇంట్లో ఈశాన్యం భాగంగా ఒక పీఠం ఏర్పాటు చేసుకొని చక్కగా ఒక జాకెట్ ముక్క కానీ, తెల్లటి టవల్ కానీ పరుచుకొని పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి. మనం పూజ చేయడానికి కూర్చున్నప్పుడు మధ్య మధ్యలో మాటికి లేవకూడదు. మనం మొదలుపెట్టిన దగ్గర నుండి పూజ పూర్తయ్యే వరకు మనసు మొత్తం అమ్మవారి మీద లగ్నం చేసి పూజ చేయాలి. అందుకే అన్నీ ఏర్పాటు చేసుకొని పూజ కోసం సిద్ధమవ్వాలి. పీఠం మీద ఒక 3 గుప్పెలు కానీ 5 గుప్పెలు కానీ బియ్యం పోసి బియ్యం మీద పసుపు కుంకుమ సమర్పించి దాని మీద చక్కగా గంధము కుంకుమతో అలంకరించుకున్న లక్ష్మీదేవి చిత్రపటాన్ని పెట్టుకోవాలి. మనం ఇటువంటి పూజని ఇంట్లోనే చేసుకుంటూ ఉంటాం, కానీ మార్వాడీస్ అయితే ప్రతి వారం కూడా షాప్లో చేస్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజైతే ఒక పండుగలాగా వాళ్ళు సాయంకాలం పూట లక్ష్మీదేవిని పీఠం ఏర్పాటు చేసి షాపుల్లో పూజ చేస్తూ ఉంటారు. ఒక మాట చెప్పాలంటే వాళ్ళకి ఎప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. అందుకే మనం చాలా చోట్ల వింటూ ఉంటాము మార్వాడీస్ ఎటువంటి బిజినెస్ అయినా బాగా చేస్తారు అని. అలాగే మార్వాడీస్ బాగా సంపన్నులుగా ఉంటారు అని చెప్పుకుంటూ ఉంటాము. కానీ అదంతా కూడా లక్ష్మీదేవి అనుగ్రహం వల్లనే. అమ్మవారికి మన వీలుని బట్టి ఏవైనా మాలలతో అలంకరించవచ్చు. నేనైతే ఇక్కడ పసుపు కొమ్ముల మాల, తామరగింజల మాలతో అమ్మవారిని అలంకరించాను. ఒకవేళ ఇటువంటి మాలలు ఏమీ లేకపోతే పువ్వులతో అలంకరించవచ్చు. అమ్మవారు అలంకార ప్రియురాలు. మనం ఎంత అలంకరణ చేస్తే అంత తృప్తి చెందుతుంది. అందుకే మీకు నచ్చినట్లుగా అమ్మవారిని అలంకరించడానికి ప్రయత్నించండి. అలాగే లక్ష్మీదేవిని పూజించే రోజు మనం కూడా అలాగే నిండుగా అలంకరించుకొని పూజిస్తే అమ్మవారు తృప్తి చెందుతుంది అంటారు. అలాగే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే ఇల్లు ఎప్పుడూ కూడా నీట్గా ఉండాలి. ఇంట్లో పాడైపోయిన కూరగాయలు ఉండడము, పాడైపోయిన ఫుడ్ ఐటమ్స్ ఉండడము, ఇంట్లో దుర్వాసన రావడము అటువంటివి జరుగుతూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. అలా నెగిటివ్ ఎనర్జీ ఉన్న చోట అమ్మవారు ఉండరు. ఇల్లు ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో అక్కడ అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటారు. ఇల్లు ప్రశాంతంగా ఉండాలి అంటే ఇల్లు చూడగానే ఒక పాజిటివ్ ఎనర్జీ రావాలి. అంటే ఇల్లు నీట్గా సర్ది పెట్టుకోవాలి. అలాగే శుక్రవారం రోజుల్లో, అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో ఇల్లు దులపడం లాంటివి అస్సలు చేయకూడదు. అలాగే జుట్టు వీరబోసుకొని తిరగడము, హెయిర్ కట్ చేయడము, నెయిల్స్ కట్ చేయడము లాంటివి అస్సలు చేయకూడదు. అమావాస్య రోజుల్లో నెగిటివ్ ఎనర్జీ బాగా ప్రభావితం చూపిస్తూ ఉంటుంది. అందుకే మనం ఇటువంటి పూజా ఏర్పాట్లు చేసుకొని పూజ చేసుకుంటే ఇల్లంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీతో ఉంటుంది. అమ్మవారిని అలంకరించడం కోసం ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను. అమ్మవారిని ఖచ్చితంగా ఈ విధంగానే పూజించాలి అని ఏమీ లేదు. మనం లక్ష్మీదేవిని పూజించడం ముఖ్యము. ఏ విధంగా అయినా పూజ చేసుకోవచ్చు. ఇంకా అలంకరణ అనేది మన తృప్తి కోసం మనం చేసేది. మన వీలును బట్టి అమ్మవారిని ఎంత అలంకరించగలిగితే అంత అలంకరించవచ్చు. అయితే అమావాస్య రోజు మనం ఈ పూజని ఉదయమైనా చేసుకోవచ్చు, లేదా సాయంకాలమైనా చేసుకోవచ్చు. కొన్ని అమావాస్యలకి ప్రత్యేకతలు ఉంటాయి. కొత్త అమావాస్య రోజు, పోలాల అమావాస్య రోజు, చొల్లంగా అమావాస్య రోజు. ఈ రోజుల్లో మనం అమ్మవారిని ప్రత్యేకంగా పూజించడమే కాకుండా గ్రామదేవతల్ని కూడా పూజిస్తాము. అలా గ్రామదేవతను కూడా పూజించాలి అనుకునేవారు ఉదయం గ్రామదేవతను పూజించుకొని సాయంకాలం లక్ష్మీదేవిని పూజించుకోవచ్చు. ఉదయం చేసుకున్నా చేసుకోకపోయినా మనం అమావాస్య రోజుల్లో, పౌర్ణమి రోజుల్లో అమ్మవారిని సాయంకాలం పూజించుకోవచ్చు. అమ్మవారిని చక్కగా అలంకరించిన తర్వాత
ముందుగా గణపతిని పూజించాలి. విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి. మనం పూజా మందిరంలోనే ఈ పూజను చేసుకోవాలి అనుకుంటే కూడా అమ్మవారిని విశేషంగా అలంకరించుకోవచ్చు. అలాగే దీపారాధన చేసేటప్పుడు ముందుగా ఆ విఘ్నేశ్వరుని తలుచుకొని తర్వాత సకల దేవతామూర్తులను తలుచుకుంటూ దీపారాధన చేయవచ్చు. ప్రత్యేకంగా పీఠం పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలా ముందు విఘ్నేశ్వరునికి దీపధూప నైవేద్యాలు సమర్పించిన తర్వాతనే పూజ చేసుకోవడం మంచిది. అంటే లక్ష్మీదేవిని పూజించడం మంచిది అని చెప్తారు. ఎందుకంటే పీఠం ఏర్పాటు చేయడం అనేది ఒక వ్రతంతో సమానము. అందుకే విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా పూజించాలి. విఘ్నేశ్వరునికి షోడశోపచార పూజ చేసుకోవచ్చు, లేదా పంచోపచార పూజ చేయవచ్చు, లేదా గణేశ అష్టోత్తరం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. విఘ్నేశ్వరునికి ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత అమ్మవారికి పసుపు, కుంకుమ, గంధము, అక్షింతలు, పుష్పము సమర్పించాలి. మన వీలుని బట్టి లక్ష్మీదేవికి కూడా షోడశోపచార పూజ చేసుకోవచ్చు. అంటే 16 ఉపచారాలతో అమ్మవారిని పూజించవచ్చు, లేదా ఇలా పంచోపచార పూజ చేసుకోవచ్చు. మనం ఏం చేసినా ఎలా చేసినా భక్తి ముఖ్యము. పూజలో లోపం ఉండొచ్చు కానీ భక్తిలో లోపం ఉండకూడదు అని చెప్తారు. అంటే మనం ఏ విధంగా పూజించినా సరే భక్తితో పూజిస్తే సరిపోతుంది. మనం లక్ష్మీదేవికి వివిధ రకాల దీపారాధనలు చేస్తూ ఉంటాము. ఒక్కొక్క దీపారాధనకి ఒక్కొక్క విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుకే మన వీలుని బట్టి అమ్మవారికి విశేషమైన రోజుల్లో విశేషమైన దీపారాధనతో పూజించాలి. ఈరోజైతే నేను లవంగాల దీపారాధన చూపిస్తున్నాను. మనం లవంగాల దీపారాధన అనేది అమావాస్య రోజు చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది. ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యిని వడ్డించి 3 ఒత్తులు వేసుకుని దీపారాధన చేయాలి. అయితే అందులో పువ్వులాగా ఉండే లవంగాలను, ఎక్కడా విరిగిపోకుండా ఉండే లవంగాలను 5 లవంగాలు తీసుకోవాలి. అంటే పువ్వులాగా ఉండాలి. ఆ లవంగాలను మనం ఏర్పాటు చేసుకున్న ప్రమిదలో వేసి దీపారాధన చేయాలి. లవంగాలు అంటే సుగంధ ద్రవ్యము. అందుకే అమ్మవారికి ఎంతో ప్రీతికరం అన్నమాట. అలాగే సైంటిఫిక్గా కూడా ఆవు నెయ్యిలో లవంగాలు కాలడం వలన వచ్చే పొగను ఇంట్లో వాళ్ళు తీసుకోవడం వలన ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్యానికి మంచి చేసే కొన్ని విషయాలను ఇలా మనం ఆధ్యాత్మిక రూపంలో చేస్తూ ఉంటాము. అందులో ఒకటి ఈ లవంగాల దీపారాధన కూడా. అలాగే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పంచగవ్య దీపారాధన చేస్తాము, తమలపాకుల దీపారాధన చేస్తాము. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా దీపారాధన చేసి దీపానికి కుంకుమ అలంకరించి అక్షింతలు, పుష్పము సమర్పించాలి. అలాగే మంగళకరమైన వస్తువులతో అమ్మవారిని పూజించాలి. మన దగ్గర ఏవి అందుబాటులో ఉంటే వాటితో పూజించవచ్చు. నా దగ్గర అయితే తామర గింజలు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవలు ఉన్నాయి. వాటితో అమ్మవారిని పూజిస్తున్నాను. అలాగే రూపాయి కాయిన్స్తో, పసుపుతో, కుంకుమతో, పసుపు కొమ్ములతో, చిట్టి గాజులతో, పువ్వులు, అక్షింతలు అలా మన వీలుని బట్టి ఏవి అందుబాటులో ఉంటే వాటితో అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారిని పూజించాలి. లేదా టీవీలో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని వింటూ ఓం శ్రీ మాత్రే నమః అని, ఓం శ్రీ లక్ష్మీదేవి నమః అని చదువుకుంటూ అమ్మవారికి మంగళకరమైన వస్తువులన్నీ సమర్పించాలి. అలాగే మన వీడియోస్లో చాలాసార్లు చెప్పాను కదా, అమ్మవారిని పూజించిన రోజు తప్పకుండా అయ్యవారిని పూజించాలి. అంటే స్వామివారిని పూజించాలి. అప్పుడే ఆ పూజకు సంపూర్ణ ఫలితం లభిస్తుంది. మనం స్వామివారి చిత్రపటం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, విగ్రహం పెట్టుకున్నా పెట్టుకోకపోయినా సరే స్వామివారికి సంబంధించినవి చదువుకున్నా సరిపోతుంది. అంటే వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి, గోవిందనామాలు, విష్ణు సహస్రనామం మన వీలుని బట్టి ఏవైనా చదవచ్చు. ఒకవేళ ఏమీ చదవలేము అనుకుంటే గోవింద గోవింద అంటూ పూజ చేసుకోవచ్చు. అలాగే ఓం శ్రీ భగవతే వాసుదేవాయ నమః అని చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. మీరు ఇవేమీ చేయలేకపోయినా సరే దేవుడి మందిరంలో నిత్య పూజ చేసుకుని అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకోండి. అలాగే అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం సమర్పించండి. మనం ఎంత ఘనంగా చేసాము అనేది ముఖ్యం కాదు, ఎంత తృప్తిగా చేసాము అనేదే ముఖ్యము. అలాగే లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించాలి. 2 తమలపాకుల్లో పసుపు, కుంకుమ, వక్క, ఖర్జూరము, పూలు, పండ్లు పెట్టి తాంబూలం సమర్పించవచ్చు. మన వీలుని బట్టి జాకెట్ ముక్కలు పెట్టుకోవచ్చు, లేదా చీర కూడా పెట్టుకోవచ్చు. అలా అమ్మవారికి తాంబూలం సమర్పించి అమ్మవారికి ప్రీతికరమైన నైవేద్యం ఏదైనా తయారు చేసి పెట్టవచ్చు. అంటే ఆవు పాలతో తయారు చేసిన నైవేద్యం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరం కదా. అందుకే ఆవు పాలతో చేసిన నైవేద్యం పరమాన్నం కానీ పాయసం కానీ తయారు చేసి పెట్టవచ్చు. లేదా ఒకవేళ పాయసం చేసే వీలు లేదు అనుకుంటే
ఆవు పాలలో కొంచెం బెల్లం వేసి అమ్మవారికి సమర్పించవచ్చు. ఒకవేళ మీరు ఈ పూజని ఉదయాన్నే చేసుకున్నట్లయితే మధ్యాహ్నం భోజనం చేసి సాయంకాలం పాలు పండ్లు తీసుకుని ఉంటే చాలా మంచిది. అంటే ఒక పూట ఉపవాసం చేసినట్లుగా. ఒకవేళ ఈ పూజను సాయంకాలం చేసుకోవాలి అనుకుంటే మధ్యాహ్నం పాలు పండ్లు తీసుకొని లేదా ఏదైనా టిఫిన్ తీసుకొని సాయంకాలం పూజ పూర్తయిన తర్వాత భోజనం చేయాలి. అమ్మవారికి సాంబ్రాణి ధూపం అంటే ఎంతో ప్రీతికరము. అందుకే తప్పకుండా సాంబ్రాణి ధూపం వేయడానికి ప్రయత్నించండి. అలాగే అమావాస్య రోజు కాబట్టి ధూపం ఇల్లంతా కూడా చూపించండి. ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటుంది. అలాగే అమ్మవారికి కర్పూర నీరాజనం సమర్పించాలి. మన వీలును బట్టి కొబ్బరికాయ కూడా కొట్టవచ్చు. కొబ్బరికాయ కూడా కొట్టి నైవేద్యంతో పాటు సమర్పించి అప్పుడు కర్పూర నీరాజనం సమర్పించాలి. ఇలా పూజ చేసుకొని మరుసటి రోజు పీఠం తీసినప్పుడు పీఠం మీద బియ్యాన్ని ఇంట్లో ఎటువంటి అడ్డంకు లేనప్పుడు పరమాన్నం చేసుకొని తినాలి. అలాగే పీఠం మీద పసుపు కుంకుమ అమ్మవారి చిత్రపటం యథావిధిగా పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. అలాగే అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని నైవేద్యంతో పాటు తీసి పూజ చేసుకున్న వాళ్ళు తినేయచ్చు. అయితే ఈసారి అమావాస్య ఏప్రిల్ 8వ తేదీ సోమవారం రోజున వచ్చింది. అంటే సోమవారం రోజున మనం పూజ చేసుకుంటే మంగళవారం రోజున పీఠం తీయకూడదు. అందుకే పూజ పూర్తవగానే దీపారాధన కొండెక్కగానే పీఠం మీద అన్నీ తీయచ్చు. లేదా మంగళవారం రోజున ఉగాది వచ్చింది కాబట్టి ఉగాది రోజు కూడా ఇదే విధంగా పూజ చేసుకొని విశేషంగా పూజ చేసుకుని అమ్మవారికి బుధవారం రోజున పీఠం తీయవచ్చు. అమావాస్య రోజున పూజలకే కాదు పరిహారాలకు కూడా ఎంతో విశేషమైన ఫలితాలు లభిస్తాయి. అమావాస్య రోజు చేసుకునే పరిహారాలు మన ఛానల్లో వీడియోస్ చాలా ఉన్నాయి. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఒకసారి చెక్ చేయండి. చూశారు కదా అమావాస్య రోజున లక్ష్మీదేవిని ఏ విధంగా పూజించాలి అని. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో మీలో కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.